ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 27వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 27వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా అన్నింట విజయాలను పొందగలుగుతారు. అన్ని పనులను కూడా చకచకా ముందుకు తీసుకువెళుతూ అనుకున్న ప్రతి పనిని ఆచరణ రూపంలో పెడుతూ చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఊహించని విధంగా చక్కగా కాలం కూడా కలిసి వస్తుంది. పనిలో పనిభారం ఒత్తిడి అనేవి సహజంగానే తక్కువగా ఉంటాయండి. చక్కగా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటినన్నిటినీ కూడా ఎటువంటి ఒత్తిడి కానీ పనిభారం కానీ లేకుండా సకాలంలో బాధ్యతగా అన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కునే సమయంగా ఉండబోతుందండి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని మెరుగుపరుచుకునే విధంగా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. నూతన ఉత్సాహం ఈరోజు మీలో మరింతగా ఉంటుంది. చక్కగా మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. స్నేహితులు బంధువులతో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏవైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధంగా ఈరోజు మీరు మరింతగా ఆలోచనలను అయితే చేసుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను ఎంతో తెలివిగాను చక్కగా అప్రమత్తంగా జరుపుకోగలుగుతారు. మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో మీ యొక్క ప్రతిభను కనబరిచే విధంగా అన్ని విషయాలలోనూ కూడా మెలకువలను పాటించగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా అందరికీ సహాయం చేసే విధంగా మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క వ్యక్తిత్వం కానీ ఉండటం అందరికీ మీ మీద ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. సమాజంలో మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో ప్రతి విషయాన్ని కూడా ఒక కొలిక్కి తెచ్చే విధంగా మీ ఆలోచనలు ఉండగలుగుతాయి. మీ మాట తీరు మీ వ్యక్తిత్వం కూడా అదే విధంగా ఉంటుందండి. అందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీ యొక్క మాట తీరు కానీ మీరు చేసే పనులు కానీ ఉండటం అందరినీ ఆనందపరుస్తుంది. అంతేకాకుండా మీకు కూడా మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎవ్వరు మీ వద్దకు సహాయం కోరి మేలు కోరి వచ్చినప్పటికీ కూడా వారికి లేదనకుండా కాదనకుండా మీకు చేతనైనంతలో మీరు చక్కగా ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ చేసి పంపించగలుగుతారండి. మీరు దగ్గర ఎవరైతే సహాయం కోరి వస్తారో వారందరూ కూడా మీ దగ్గర నుంచి కొంతవరకు సహాయాన్ని పొంది ఎంతో సంతోషంగా వారి యొక్క ప్రతి పనిని పూర్తి చేసుకోవటం వారు మరింత మీ పట్ల కృతజ్ఞతను చూపించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో మరింతగా ముందడుగులు వేయగలుగుతారు. నూతన ఉత్సాహం ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా వృత్తి వ్యాపారాలలో మెలకువలను పాటించడం కానీ కొత్తగా ఏదైనా వ్యాపారాలను ప్రారంభించాలనే ఆలోచన పెట్టుకోవడం కానీ ఇట్లాంటివైతే ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయండి. ఖర్చులైతే కాసింత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని కొంతవరకు మీరు నియంత్రణ చేసుకోవటం వల్ల మీ పొదుపు ఏదైతే ఉందో అది పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులను పెట్టుకోగలుగుతారు. అందరితోనూ కూడా మంచిగా సఖ్యతగా స్నేహపూర్వకంగా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా అందరితోనూ చర్చిస్తూ అందరికీ మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి సలహాలను ఇవ్వటం కానీ మీరు వారి దగ్గర నుంచి ఏదైనా మాట మంచి తెలుసుకుంటూ సలహాలను తీసుకోవడంలో కానీ మీరు మీ వంతు పాత్రను అయితే ఈరోజు చూపించగలుగుతారండి. పనిభారం ఒత్తిడి సహజంగానే తక్కువగా ఉండటం వల్ల చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతారు. బంధుమిత్రులతో మాట మంచి జరుపుకోగలుగుతారు. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత సమయాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారండి. ఎవరైతే నూతన వస్తువులను కానీ వాహనాలను కానీ లేదా బంగారాన్ని కానీ విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు మీరు చక్కగా ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి.
ఉండబోతుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా చాలా చురుగ్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయంలో కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భవిష్యత్తులో ఏ విధంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనే ఆలోచనతో ప్రతి విషయంలోనూ కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారు. అది మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇవ్వబోతుందండి. అన్ని పరిస్థితులు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధిని చూడగలుగుతారు. చక్కగా ముందు చూపుతో వ్యవహరిస్తూ అన్ని విషయాలలోనూ కూడా కలిసి వచ్చే విధంగా వ్యవహరించుకోగలుగుతారు. మీరు వెళుతున్న ప్రతి చోట కూడా గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. మానసికంగా ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అట్లాంటి వాటన్నిటి నుంచి బయటపడే విధంగా తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. గతంలో ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడటం మీకు మానసికంగా మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కూడా కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా మీకు అవసరమైన విషయాలపైనే మీరు శ్రద్ధ వహిస్తూ ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపరచాలని కానీ లేదా నూతనంగా ఏమైనా పెట్టుబడులు పెట్టండి లేదా ఏదైనా విషయాలలో అక్కడ అంత వస్తుంది ఇక్కడ ఇంత వస్తుంది అని మిమ్మల్ని ప్రలోభపరుస్తూ మీ యొక్క ఆర్థికంగా వ్యవహారాలను దెబ్బతీయాలని చూసే వ్యక్తుల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఎందుకంటే మీ యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీ చేత పెట్టుబడులు పెట్టించడం కానీ లేదా మీకు తెలియని విషయాలలో మిమ్మల్ని తలదూర్చే విధంగా మధ్యవర్తిత్వాలు చేయించడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ ఉండటం, కొంతవరకు మీరు మధ్యవర్తిత్వాలను వహిస్తూ ఉండటం కంటే మీరు తప్పుకోవటం మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన విధంగా ఉండబోతుందండి. చక్కగా కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కగా అనుకున్న శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసి పెట్టుకోగలుగుతారు. మీరు పెడుతున్న ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారండి. సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ యొక్క పని భారం ఒత్తిడి కొంతవరకు తగ్గి చక్కగా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. స్నేహితులు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారితో మాట మంచి జరుపుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తూ తెలివైన నిర్ణయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతూ అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా ఇద్దరి మాట ఒకటే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ సహాయ సహకారాలను అందిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో మీరు ప్రతి నిర్ణయాన్ని మీ పెద్దల సమక్షంలో తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలతో మరింత శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.